మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదాని బిడ్డలను మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మయసేని బంగారు పాదాలకు లెక్కలంగా వందనాలు స్థితులు స్తోత్రములు. గతించిన రాత్రి రేఖల చాటును దాచి కాపాడి సంరక్షించింది. మరో కాల సమయం సజ్జలు లెక్క నుంచి ప్రార్థించండి. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మొత్తం మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని దర్శనం నిలక్షణ ఉంటుంది. అవును దేవుని సంఘం ప్రియదాని బిడ్డలను ఏర్పాటు చేయడం ఒక భాగం అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు ఈ విధంగా రాయబడింది. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలెను. ప్రియదేవుని సంగమా, పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ రక్షణను నిర్లక్ష్యము చేయకుండా క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారమై అపోస్తులుడైన పౌలు ఏ విధంగా అయితే ప్రభువులో తాను పరిశుద్ధాత్మలో కొనసాగుతున్నాడో అదే విధంగా నేడు మనలను కూడా అటు రక్షణను కొనసాగించేవారై ఉండాలని, రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండక దేవుని మాట యందు నిలిచిన వారం ఉండాలని పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, కావున మనము వినిన సంగతులను పెట్టుకొని పోకుండానట్లు. అంటే ఏదైతే విన్నామో విన్నదాన్ని బట్టి విశ్వసిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని యొక్క మాటల చేత ఉపదేశముల చేత ఆదరింపబడుతున్న విధానాన్ని ఇక్కడ భక్తుడైన పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అంటాడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. అంటే వాటిని విడిచిపెట్టేసి మర్చిపోయేవారుగా కాక వాటిని గ్రహించి అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా ఆ లేఖనానుసారంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారమై ఉండాలని, వాటి యందు మరీ విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలను అన్నాడు. అంటే విశేషముగా జాగ్రత్త అంటే అది పరసంబంధమైనదిగా దేవుని యొక్క ఉద్దేశమైనదనే విషయాన్ని పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం విని విశ్వసించి ఆ విశ్వాసంలో మనం కొనసాగింపబడతామో దానిని దేవుని యొక్క రాక్షస వార్తలో అనగా ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారమై ఉంటాము. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలన. దేవుని యొక్క నమ్మికలో, దేవుని యందు విశ్వాసములో, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క విశ్వాస జీవితంలో మనం ఎట్టివారై ఉన్నామో ఆ యొక్క స్థితిని గమనించి పౌలు ఇక్కడ ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడి వాక్యము స్థిరపరచబడినందున. అంటే దేవుడు ఏదైతే తాను తెలియజేశాడో ఆ తెలియజేసిన మాటలు అంటే దేవుని ద్వారా, దేవుని చేత పరసంబంధమైన విషయాలుగా ఆత్మపూర్ణుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కలిగిన వారమై, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. అంటే ఏ వాక్యం అయితే మనం కలిగి ఉన్నామో ఆ వాక్యము స్థిరపరచబడింది. కాబట్టి ఆ స్థిరపరచబడిన వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా మనము జీవించాలి. కాబట్టి ఇక్కడ దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యమును స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు, న్యాయమైన ప్రతి ఫలము పొంది ఉండగా. అంటే ఏదైతే దేవుడు న్యాయాన్ని, నీతిని మనకి తెలియజేసి వాటిని మనకు జీవింపజేశాడో ఆ నీతి గల న్యాయాధిపతి ఎదుట మనము నీతిగా ప్రవర్తించాలి. కాబట్టి ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్న మాట, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడి ఉన్నదో ప్రతి వ్యక్తి కూడా అతిక్రమము, అవిధేయతయు, న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. అంటే దేవుని యందు మనకి కలిగే ఆ యొక్క ప్రతిఫలము అంటే పరసంబంధమైనది దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించేదైనా ఆ యొక్క వాక్యమునందు మనము ఏ స్థితిని కలిగి ఉన్నామనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, ప్రతి అతిక్రమమును, అవిధేయతను
న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా అన్నాడు. అంటే ప్రతిఫలాలని దేవుని చేత దేవుని ద్వారా ఏర్పరచబడ్డ మనము ఆ ఏర్పాటులో భాగమై ఉన్నామనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగా తప్పించుకుందాము అన్నాడు. కాబట్టి ఈ గొప్ప రక్షణ, ఈ రక్షణ విషయంలో మనము నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. రక్షణ విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు మన పట్ల తన కార్యాన్ని జరిగించువాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా అంటున్నమాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల అంటే ఏదైతే రక్షణ దేవుడు మనకి ఇచ్చాడో ఆ రక్షణలో కొనసాగేవారుగా, రక్షణను కొనసాగించేవారుగా ఉండాలి తప్ప రక్షణకు విరోధముగా, వ్యతిరేకముగా మరి లోకంతో పాపంతో మనము మరి ఉండకూడదు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా గుర్తు చేశాడు. అందుకనే అంటున్నమాట, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసినగా ఎలాగ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమయ్యాయి. అంటే ఎవరి ద్వారా ఇది? యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవులమైన మనకి ఏదైతే ఆయన రక్షణ కార్యాన్ని జరిగించి మనలో ఉన్న పాపాన్ని ఆ శిలువ మాడ మీద ఆయన భరించి ధరించి ఆయన దాని నిమిత్తము శ్రమపరచబడ్డారో ఆ శ్రమకు తగినట్లుగా నేడు మనము క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఆ ప్రేమలో కొనసాగే వారమై ఉంటాము. అందుకే పౌలు అంటున్నాడు, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, ఇక్కడ అంటున్నాడు, దేవుడు తన చిత్తమును సారముగా సూచక క్రియగా చేతను, మహాకార్యముల చేతను, నానా విధములైన అంటున్నాడు. అంటే దేవుడు దేని ద్వారా, దేనిని బట్టి దేవుడు తాను సంతోషించాలని తలంచాడో ఆ తలంపులలో, ఉద్దేశాలలో ఆయన చిత్తాన్ని ఇక్కడ మనము కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నమాట, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తసారమైన, అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఏమైనావో వాటిని ఎరిగిన వారమై అంటాడు. దేవుని చిత్తానుసారమైన మరి దేవుని యొక్క కార్యాలు, అంటే దేవుని చేత దేవుని ద్వారా ఏవైతే జరిగింపబడుతున్నావో వాటన్నిటి విషయంలో నీవు దేవునికి సాక్షిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ పరిశుధాత్మ దేవుడు పౌలుతో చెప్తున్న మాట, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియలను చేసెను అంటాడు. కాబట్టి ఏదైతే దేవుడు చేశాడో ఆ చేసిన సూచక క్రియలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకాలను బట్టి మరింతగా ప్రభువులో, పరిశుద్ధాత్మలో మనము కొనసాగువారమై ఉన్నామని ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్నాడు. కాబట్టి మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏదైతే దృఢపరిచాడో, ఏదైతే వినిపింపజేశాడో ఆ విన్న వాక్యానుసారంగా ఆ వాక్యపు వెలుగులో జీవించేవారుగా మనం ఉండాలనే విషయాన్ని పౌలు భక్తుడు గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత. అంటే ఎవరైతే ఆదరణకర్తను పరిశుద్ధాత్మను దేవుడు మన మధ్యన ఉంచాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమస్తాన్ని జరిగిస్తున్నాడని చెప్తూ వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను అంటే. కాబట్టి ఆ విన్న వాక్యానుసారంగా విన్నవారు సాక్ష్యం ఇస్తున్నారు, విశ్వసించిన వారు సాక్ష్యం ఇస్తున్నారు. నీ యొక్క సాక్ష్యము ప్రభువులో, పరిశుద్ధాత్మలో అది నిలిచి ఉండాలనే విషయాన్ని పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏమై ఉన్నామనేది, దేవుని యొక్క ఉచితమైన కృపై ఉన్నామనే విషయాన్ని ఎరిగి క్రీస్తు యొక్క ప్రేమలో, అనగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో మనము ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా, ఆయన ఉద్దేశాన్ని జరిగించే వారిగా, ఆయన కార్యాలను జరిగించే వారిగా మనం ఉండాలి అని చెప్పి రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేయకుండా ఆ రక్షణను కొనసాగిస్తూ క్రీస్తు ప్రేమకు తగిన వారమే జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ప్రియగా ప్రభావ ఇదిగోనైనా మరి
ఈ ఉదయకాల సమయము నీ పాదార్చనతో చేరి నిన్ను ప్రార్థించుటకు, నిన్ను పూజించుటకు, నిన్ను ఆరాధించుటకు నువ్వు ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి. ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో, ఏది నీ యొక్క ఉద్దేశమైనదో నాయన దాన్ని ఎరిగి గ్రహించి చేయించుకున్నటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్ ఎండ వద్ద పడిన వారిని ముట్టుకుని లేవనెత్తవాడవు నీవే తండ్రి. నీ సాయమును, నీ సహాయమును, నీ కనికర కృపలను నీ బిడ్డలకు దయచేయండి. జీవం కలగ నీ మాటల చేత జీవింప చేయండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారమనచగలిగి పాప క్షమాపణ కలిగి నేను నిత్య రాజ్యంలో చేరగలటే కట్టుకోపు దయచేయమని ఏ సున్నత నామం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక వందనం తండ్రి, జ్ఞానం పరిశుద్ధపరచాడు గాక. నీ రాజ్యం వచ్చి కాక నీ చిత్తం పరలోక నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు గాక. మానవుని నాడు మాకు దయచేయం. మళ్ళా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాతోడండి సంరక్షించిన గాక. ఆమేన్.